దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న మీ అందరికి కూడా యేసయ్య నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, మనము నిజముగా సంరక్షించబడ్డాము, కాపాడబడ్డాము అని తెలిసినప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తా. మనము కోడి పిల్లలు చూస్తాం కదా. కోడి పిల్లలు ఆ తల్లి రెక్కలలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి? చాలా సేఫ్టీగా ఫీల్ అవుతాయి. నేను సంరక్షించబడ్డాను, కాపాడబడ్డాను అని అనుకుంటాయంట కోడి పిల్లలు. భయపడవు. ఎందుకంటే ఆ యొక్క కోడి రెక్కల్లో ఆ వెచ్చదనంలో ఆ ప్రేమలో ఉంటాయి. అదేవిధంగా పిల్లలు తీసుకోండి. పిల్లలు తల్లి దగ్గరనో తండ్రి దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ ఒడిలో ఉన్నప్పుడు ఆ వెచ్చదనంలో ఉంటారు, ఆ ప్రేమలో ఉంటారు, ఎవరికి భయపడరు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ తండ్రి చేతుల్ని పట్టుకొని వెళ్ళేటప్పుడు ఎంత ధైర్యం అనిపిస్తుంది, ధైర్యం కలిగి ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ విధంగా అయితే మరి బిడ్డలకి ధైర్యం వస్తుందో వాళ్ళ తండ్రి చేయి పట్టుకున్నప్పుడు, వాళ్ళ తల్లి చేయి పట్టుకున్నప్పుడు, ఏ విధంగా అయితే కోడి పిల్లలకి ధైర్యం వస్తుందో కోడి రెక్కల్లో ఉన్నప్పుడు, మనం కూడా అంతకంటే ఎక్కువ ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మన చేతులు పట్టుకొని ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా మనకి సంరక్షణ ఇస్తున్నాడు, మనకు కాపుదలను ఇస్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆ వచనం అంతటిలోనూ ఒక మాట ఈ విధంగా ఉంటుంది. ఆ దూత నీకు ముందుగా వెళ్ళును అని అక్కడ మాట చెప్పబడి ఉన్నది. మోషేతో దేవుడు చెప్తాడు, నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుడు చెప్తారు. దూతను మనకు ముందుగా దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు అని అంటే, మోషేకు మాత్రమే కాదు, మనకు మరి ఎప్పుడు కూడా సంరక్షణగా దేవుడు ఆయన దూతను పంపిస్తూనే ఉన్నాడు. ఇది దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఒక వరము, ఒక ధన్యత అని మనం చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకు ఒక సంరక్షణ ఇస్తున్నాడు, ఒక కాపుదలని ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది చూడండి, సెక్యూరిటీ గార్డ్స్ మధ్య వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తుంటే దేవుడు ఆయన దూతను మనకి సంరక్షణగా, మనకి సెక్యూరిటీగా నియమించాడని మనం చూస్తున్నాం. మన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆయన సంరక్షణ కోసం ప్రార్థన చేస్తారో, ఆయన కాపుదల కోసం ప్రార్థన చేస్తాడో, వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఆ సంరక్షణ, ఆ సెక్యూరిటీని ఇస్తాడు. తల్లిదండ్రులు మీ బిడ్డల సంరక్షణ కోసం, సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆయన దూతను పంపి సంరక్షణ ఇస్తాడు, కాపుదలను ఇస్తాడు. తల్లిదండ్రులు బిడ్డల కోసం మాత్రమే కాదు, మీలో ప్రతి ఒక్కరు భార్యలు భర్తల కోసం ప్రార్థన చేయండి. బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ సంరక్షణని, కాపుదలను ఇస్తాడు. ఆయన దూతను ఆయన కాపుదలుగా ఉంచుతాడు అని మన వాక్యంలో చూస్తున్నాం. బైబిల్లో ఒక సందర్భంలో మనం చూసినట్లయితే, హిజ్కియా అనే ఒక రాజు, ఆయన దేవుడితో ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా, శత్రువులు మా చుట్టూ చేరారు, మా ఊరు చుట్టూ చేరారు, మేము బయటికి వెళ్ళకుండా చేసేసారు, మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం, మేము యుద్ధం కూడా చేయలేకపోతున్నాం, అంత బలం, అంత శక్తి మాకు లేదు అని దేవుడి దగ్గర ఒక రాజు ప్రార్థన చేసి ఆయన సహాయం కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించాడంట. ఒక్క దూతను మాత్రమే దేవుడు పంపించాడు. ఈ ఒక్క దూత ఏం చేశాడు అక్కడ అంటే, 185,000 మంది సైన్యమును మరి అటాక్ చేసినట్టు అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక్క దూత వచ్చి 185,000 మంది పైన తాకినప్పుడు వాళ్ళందరూ మరణించారు అని వాక్యం చెప్తుంది. శత్రువు రాజు భయపడి, రాత్రికి రాత్రే ఏమో జరిగింది అని భయపడి శత్రువు రాజు ఆ ఊరిని వదిలేసి పారిపోయాడు. ఎందుకు నేను ఈ మాట గుర్తు చేస్తున్నా అంటే, ఒక దూత 185,000 మందిని కూడా జయించగల శక్తి గలవాడు. అంటే అంతకంటే ఎక్కువగా కూడా శక్తి ఉంది. కానీ ఆ సందర్భంలో 185,000 మంది సైన్యము మరణించారని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా
మనకు ఆయన సంరక్షణను, ఆయన కాపుదలను మనకిస్తాడు. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటారు, మరి దేవుడు అపాయం నుంచి మమ్మల్ని కాపాడారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాకు సహాయం చేశారని. కాబట్టి మనం ప్రార్థన చేసి మనం బయలుదేరి బయటికి వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, పనులకు వెళ్ళినప్పుడు, మీ బిడ్డలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన దూతను, ఆయన సంరక్షణను కాపుదలగా పంపుతాడు. కాబట్టి భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మన సంరక్షణలో ఉండడానికంటే కూడా దేవుని సంరక్షణలో ఆ వ్యక్తులు, మన ప్రియులు, మన స్నేహితులు, మన బంధువులు ఉంటే ఇంకా కాపుదలతో ఇంకా సంరక్షణతో ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మరి మాటను విన్న మీరందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి. మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిర్గమకాండం 32-34లో మేము చదివిన ఈ వాక్యానుసారంగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తండ్రి, మీ దూతను మోషేకు ముందుగా మీరు పంపిన దేవుడు, కాపుదలగా పంపిన దేవుడు, మీ బిడ్డలకు ముందుగా పంపిన దేవుడు తండ్రి. అయ్యా, మేము ప్రార్థన చేసినప్పుడు ఆపదలో, అపాయంలో మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మీ దూతను పంపించి ఎత్తి పట్టుకుంటున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ఈరోజు తండ్రి, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డకు తండ్రి దేవుడి సంరక్షణ, దేవదూత సంరక్షణ మీరు కలిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేళ్లతో నింపండి. ఈ రోజు నుండి తండ్రి దేవదూతలు మమ్మల్ని సంరక్షించారని, గుర్తు తెలియని వ్యక్తులు మాకు సహాయం చేశారని వారు గొప్ప సాక్ష్యములు చెప్పే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.